సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు 10వ తారీఖు జూలై నెల 2024 సంవత్సరం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం. ఈరోజు సూర్యోదయం 5:36 మొదలైతే సూర్యాస్తమయం 6:39 వరకు ఉంది. ఈరోజు తిథి శుక్ల చవితి 6:17 వరకు, ఉదయం 6:17 వరకు ఉంది. తదుపరి వెంటనే పంచమి వస్తుంది. ఇవాళ నక్షత్రం మఖ నక్షత్రం, ఉదయం 9:57 వరకు ఇవాళ మఖ నక్షత్రం వస్తుంది. ఈరోజు సూర్యాస్తమయం 5:32 మొదలవుతే సూర్యాస్తమయం 6:37 వరకు ఉంది. తర్వాత దుర్ముహూర్తము ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, అదే సాయంత్రము 3:53 నుంచి 4:15 వరకు ఉంది. ఈరోజు పంచాంగం సమాప్తం. సూర్యభక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనం ప్రతిరోజు కూడా గురోపదేశం అనే కార్యక్రమంలో ఏదో ఒక గొప్ప అంశాన్ని మీ మీద ఉంచుతున్నాను. మీరు కూడా అతి భక్తి శ్రద్ధలతో నేను చెప్పే ఈ అంశాన్ని చక్కగా వింటున్నారు. ఈరోజు మనం చెప్పుకోబోయే కొత్త అంశం పేరు 3 రథాల విశిష్టత. పూరీ జగన్నాథుడి యొక్క 3 రథాల విశిష్టత ఏమిటి అనేది ఈరోజు మన కొత్త అంశంలో భాగంగా చూద్దాం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర భారతీయ సంస్కృతిలో ఒక అద్భుతం అని మనం చెప్పవచ్చు అన్నమాట. పౌరాణిక చారిత్రక ప్రాధాన్యం కలిగిన పూరీ క్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలు, జ్ఞానేంద్రియ స్థానమైన వదనమే ప్రధానంగా కలిగిన విశిష్ట సౌందర్యవంతమైన జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలు మరి ఏ క్షేత్రంలోనూ కూడా కనిపించవు. అంత గొప్ప లావణ్యాలన్నీ కూడా కేవలము మనం పూరీ జగన్నాథ స్వామి వారి యొక్క మందిరంలోనే మాత్రం వీక్షించవచ్చు. విభిన్న కళారీతిలో అద్వితీయ వాస్తుశిల్పంతో నిర్మితమైన భవ్య మందిరం మన జగన్నాథ ఆలయం. ప్రతి ఆలయంలోనూ కూడా రథోత్సవాలు జరుగుతున్నప్పటికీ ఇక్కడ రథాలు ఉత్సవం పూర్తిగా విభిన్నంగా జరుగుతూ ఉంటాయి. మహోత్సవంతో జనవాహిని పాల్గొనే యాత్ర కూడా ప్రపంచపు వింత వేడుకే. అంటే వాసుదేవుని జగన్నాథమూర్తి, సంకర్షణ స్వరూపమైన బలభద్రుడి యొక్క విగ్రహం, శక్తితత్వమైన సుభద్రాధారు రూపం, 3 రథాలపై భక్తులను అనుగ్రహించేందుకు ఊరేగే దివ్య దృశ్యం అపురూపమైన అనుభూతిని మనకి ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా అతిశయోక్తి కాదు అని చెప్పేసి ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే వాసుదేవుని జగన్నాథ మూర్తి, సంకర్షణ స్వరూపమైన బలభద్రుడి యొక్క విగ్రహం, శక్తి తత్వమైన సుభద్రాధారు రూపం మనం 3 రథాలపై కూడా భక్తులని అనుగ్రహించేందుకు ఊరేగే దివ్య దృశ్య మాలిక అపురూపమైన మనకి అనుభూతిని ప్రసాదిస్తుందని మనం ఈరోజు చెప్పుకోవచ్చు. అలాగే జగన్నాథుడి చెంత సుదర్శనమూర్తి విష్ణు రక్షణ కలిగించేదిగా శాస్త్రం మనకి వర్ణిస్తూ ఉన్నదన్నమాట. 3 రథాలను ప్రతి ఏడాది కూడా నూతనంగా నిర్మిస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా 3 రథాలు కొత్తగా తయారు చేస్తారు, కొత్తగా నిర్మిస్తారు. ఇవి కూడా దారు రథాలే. దారు రథం అంటే వీటి నిర్మాణంలో ఎన్నో ఆగమ శాస్త్ర నియమాలను అనుసరిస్తారన్నమాట. ఎలా పడితే అలా రథాలు తయారు చేయరండి. ఆగమ శాస్త్ర నిబంధనల కొలతల ప్రకారము అక్కడ ఈ రథాలను తయారు చేయడం ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీ కింద మనం చెప్పుకుంటూ ఉంటారు. జగన్నాథుడి రథం నంది ఘోష. దీనికి గరుడ ధ్వజ, కపిధ్వజ అనే నామాంతరాలు ఉన్నాయి.
అంటే జగన్నాథుడి యొక్క రథం పేరు నందిఘోష. దీనికి గరుడ ధ్వజ, కపిధ్వజ అనే నామాలు కూడా, పేర్లు కూడా దీనికి ఉన్నాయన్నమాట. ఇది సుమారు 45 అడుగుల ఎత్తుతోనూ అంతే విస్తీర్ణంతోనూ ఉండే బృహత్ రథం అన్నమాట. మంచి గొప్ప రథం అని చెప్పచ్చు. ఒక్కొక్కటి కూడా 7 అడుగుల వ్యాసంతో ఉన్న 16 చక్రాలు అమర్చిన గొప్ప రథం అండి ఇది. ఎరుపు పసుపు కూడా వస్త్రాలతో చక్కగా ఆ రథాన్ని అలంకరిస్తూ ఉంటారు. గరుడుని రక్షణలో ఉన్న ఈ రథానికి సారథి ఎవరు తెలుసా అండి? ధారకుడు. ధారకుడు అనే ఆయన ఒక మహర్షి ఆ యొక్క రథానికి సారథిగా మనం చెప్పవచ్చు అన్నమాట. ధ్వజం పేరు త్రైలోక్య మోహిని. అంటే అశ్వాల పేర్లు శంఖ, వలాహక, శ్వేత, హరిదశ్వర. శంకు చూడు అనే ఒక నాగదేవత దీని పగ్గాలకు అధిదేవత అని మనం చెప్తూ ఉండవచ్చు అన్నమాట. ఈ రథాన్ని అధిష్ఠించే ఉండే దేవతలు వరాహ దేవుడు, గోవర్ధన దేవుడు, గోపీకృష్ణ, నరసింహస్వామి, రామ, నారాయణ, త్రివిక్రమ, హనుమ, రుద్ర, ఇలాగా 9 మంది దేవతలు ఈ రథాన్ని అధిష్ఠించి ఉంచుతారు అని చెప్పేసి మనకి అక్కడ నానుడి. అంతేకాకుండా బలభద్రుడి యొక్క రథం పేరు తాళధ్వజ. ఇది సుమారు 44 అడుగుల ఎత్తైన రథం ఉంటుంది. 14 చక్రాలు అమర్చబడి ఉంటాయి. ఎరుపు, ఆకుపచ్చటి వస్త్రాలతో ఈ రథాన్ని అలంకరిస్తూ ఉంటారు. వాసుదేవుడు ఈ రథానికి రక్షకుడు. సారథి పేరు మాతలి. గుర్రాల పేర్లు తీవ్ర, ఘోర, దీర్ఘశర్మ, స్వర్ణనభ. పగ్గాలను అధిష్ఠించే నాగదేవత వాసుకి. ఇలాగ అధిష్ఠించి ఉండే 9 దేవతలు కూడా గణేశ, కార్తికేయ, సర్వమంగళ, ప్రలంబరి, హతాయుధ, మృత్యుంజయ, నతాంపర, ముక్తేశ్వర, శేషదేవ. ఇలాగ 9 యొక్క దేవతలు కూడా అధిష్టానించి ఉంటారు. అలాగే సుభద్రాదేవి యొక్క రథం పేరు మనం తెలుసుకుంటే కనుక దర్పదళన అనే పేరుతో ఈ యొక్క సుభద్రాదేవి రథం పేరుతో పిలుస్తారు. దీనికి పద్మధ్వజ, దేవదళన అనే పేర్లు కూడా ఉన్నాయి. 12 చక్రాల అమర్చిన ఈ రథము సుమారు 42 అడుగుల ఎత్తుంటుంది. ఎరుపు, నలుపు వస్త్రాలతో గొప్పగా ఆ రథాన్ని అలంకరిస్తారు. జయదుర్గా దేవత రథ రక్షకురాలిగా ఉంది. సారథి పేరు అర్జునుడు. ధ్వజం పేరు నాదాంబిక. అశ్వాల పేర్లు రోచిక, మోచిక, జత, అపరాజిత. పగ్గాలకు అధిదేవత స్వర్ణచూడ అనే ఒక నాగదేవత అన్నమాట. అంటే అధిష్ఠించిన 9 దేవతలు ఎవరంటే చండి, చాముండి, ఉగ్రతార, వనదుర్గ, శాలిదుర్గ, వారాహి, శ్యామాకాళి, మంగళ, వ్యమల. ఇలా 9 మంది దేవతలు కూడా అక్కడ అధివసిస్తారు. ఈ రథాలను అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదినాడు నిర్మించేందుకు సిద్ధమవుతారన్నమాట. ఆ రోజున చందన యాత్ర అనే ఉత్సవం కూడా చాలా గొప్పగా జరుగుతుంది. జ్యేష్ఠ పూర్ణిమ నాడు స్నానయాత్ర, అంటే స్నానయాత్ర అనేది కూడా అక్కడ చాలా గొప్ప మహోత్సవం కింద చేస్తూ ఉంటారు అన్నమాట. విగ్రహాలను స్వర్ణకూప జలాలను 108 కలశాలతో స్నానం చేయించి 2 వారాల పాటు దర్శనీయం కాకుండా వేరే గదిలో అవన్నీ కూడా అక్కడ భద్రపరచడం ఆనవాయితీగా ఉంటుంది. చక్కని వర్ణాలతో చిత్రితమై అలంకృతమైన మూర్తులను రథయాత్ర నాడు ప్రజలు చాలా చక్కగా మనం దర్శించవచ్చును. బొడదండో అనే ఒక ఉత్కల భాష, ఆ ఉత్కల భాషలో వ్యవహరించే ప్రధాన విశాల రాజమార్గాన ఈ 3 రథాలు కూడా ప్రజలు ఆ తాళ్ళు పట్టుకుని లాగుతూ ఉంటే నృత్య, వాద్య, కీర్తనల నడుమ దివ్యమైన సందడితో ఊరేగి గుండిచా అనే మందిరానికి చేరుకుంటూ ఉంటాయన్నమాట. ఇక్కడ
నవదినోత్సవం ఆషాఢ శుద్ధ దశమి వరకు చాలా గొప్పగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ కాలంలో వివిధ అవతారాలతో మూర్తులను అలంకరిస్తూ ఉంటారన్నమాట. అంటే ఈ యాత్రకు నవదిన యాత్ర లేదా దశావతార యాత్ర అని కూడా మనం వ్యవహరిస్తూ చెప్పుకుంటూ ఉంటాం. అన్ని వర్గాల ప్రజలకు ఈ క్షేత్రంలో ఈ యాత్రలో సమాన ప్రాధాన్యం లభిస్తుంది. ధనికుడు పేదవాడు అనేది ఈ మందిరంలో ఎటువంటి తమ్య బాధ ఎటువంటివి కూడా ఉండవు. భేదరహితమైన సమైక్య ఆధ్యాత్మికతకు సంకేతము ఈ భవ్యమైన పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుడి యొక్క క్షేత్రము. రథం నడిపేటప్పుడు దాహుక గీత అంటే దాహుకా బోలే అనే ప్రాచీనమైన గీతాలను గొప్పగా స్వరం చేస్తూ పాడుతూనే ఉంటారట. అసభ్యంగా అనిపించే ఈ గీతాల్లో కొన్ని సంకేత అర్థాలు ఉన్నాయి. అంటే వీటి వల్ల ఒక ప్రత్యేక శక్తి జాగృతమై ఈ మహారథాలను నడిపిస్తుందని వీటి శాస్త్ర రహస్యవేత్తలు ఎప్పటికీ కూడా అక్కడ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. రథయాత్ర ఈ తిథి నాడు విష్ణువుకు జరపడం చాలా శ్రేష్టమని చెప్పేసి మన ధర్మశాస్త్రాలు చెబుతూ ఉంటాయి. ఈ రథయాత్ర ప్రేరణతో ప్రభావంతో ఎన్నో చోట్ల ప్రపంచంలో మహోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఒరిస్సా దగ్గర పర్లాకిమిడి అనే ఉంది, జయపూర్ అనే ప్రాంతం ఉంది. అలాంటి ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క పూరీ జగన్నాథ స్వామి వారి యొక్క యాత్ర అద్భుతంగా ఉంటుంది. ఇంకా అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లోనే కాకుండా కృష్ణ చైతన్య సంస్థ వారి ఆధ్వర్యంలో న్యూయార్కు, టొరంటో, లండన్, పారిస్, సింగపూర్ ఇవన్నీ దేశాల్లో కూడా అన్ని రకాల విదేశాల్లో కూడా జగన్నాథుడి యొక్క రథయాత్ర చాలా గొప్పగా జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం ఉండదు. అంటే విశ్వరథంపై అధిష్ఠించి నడిపించే విష్ణుదేవుడి లీలా వైభవాన్ని మనం ప్రత్యక్ష రూపంగా ఈ యొక్క రథయాత్రను సంభావించవచ్చు అని చెప్పేసి మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇందులో ఎంత మాత్రం అతిశయం లేదు అని చెప్పేసి మనం ఈరోజు తెలుసుకోవచ్చు అనమాట. ఈ రథయాత్ర అంటే పూరీ జగన్నాథుడి యొక్క 3 రథాల గురించి ఈరోజు మనం చక్కగా తీసుకున్నాము. ఈ మంచి విషయాన్ని మీలోనే ఉంచేసుకోకుండా చుట్టుపక్కల జనానికి అందరికీ భక్తులకు తెలియపరుస్తూ ఈ కొత్త విషయాలు రోజు తెలుసుకుంటూ మననం చేసుకుంటూ మరొక కొత్త అంశంతో రేపు మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.